నమస్తే దోస్తులు. మొత్తానికి అలా మేము హాస్పిటల్ చెకప్ ఉండే హాస్పిటల్ పోయినాం. 100% వర్క్ అయితే కాలేదు, కానీ మామూలుగా అయితే ఇక చెకప్ అదంతా చేసుకొని రిపోర్ట్లు పెండింగ్ పడి మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చింది. అప్పటికే చాలా లేట్ అయింది. ఫుల్ ట్రాఫిక్ అవుతుందన్న భయంతో బయటికి వెళ్ళినాం. చూస్తే కడుపులో కొట్టుకుంటా ఉన్నాయి. ఏంది ఎలుకలు కొట్టుకుంటున్నాయి. మాకు ఆకలి దమ్ దమ్ అయింది. మొత్తానికి బయటికి వచ్చినాం. చిన్నగా ఇట్లా రోడ్డు మీదకి రాగానే అప్సి కూడా కెంచి వస్తూ వస్తూ ఇట్లా రైట్ తీసుకుంటే సుబ్రాబాద్ హోటల్ అని ఉంది. మా మేడంకి ఎప్పుడో చెప్పిన ఉంటే సుబ్రాబాద్ హోటల్ ఒకప్పుడు బాగుంటుండే, ఖతర్నాక్ ఉంటుండే అని. లోపల పోయినాక సుబ్రాబాద్ అది సుప్రభాత్ బఫే ఉండే. ఇక మా మేడం ఎప్పుడు బఫే తినలేదంట. సరే అని చూపిద్దామని తీసుకొని పోయిన లోపలికి ఫస్ట్ టైం అని చెప్పేసి. మామూలు ఐటమ్స్ ఉన్నాయి, గట్టిగా ఉంటాయి, ఒక 50-60 రకాలు ఉంటాయి. తినలేక మనమే కావాలా. ఏంది బఫేలో స్పెషాలిటీ అంటే ప్లేట్లు ఎన్ని చేంజ్ చేసినాం అనేది ముఖ్యం. మీ బఫేలో మీరు ఎన్ని ప్లేట్లు చేంజ్ చేసారో కమెంట్ చేయండి. నేనైతే గట్టిగా చేంజ్ చేస్తాను. హోటల్లో తట్టుకోలేకపోవాలి మన ప్లేట్లు చేంజ్ చేసేడికి. పైసా వసూలు చేస్తేనే కదా బఫే. చూద్దాం బిల్ ఏమవుతుందో తర్వాత విషయం తర్వాత. ఫస్ట్ అయితే వేసుడు కుమ్మిన తర్వాత చూద్దాం. ఐటమ్స్ అయితే గట్టిగానే ఉంది, గట్టిగానే కవర్ చేసింది మా మేడము. బిర్యానీ, వెజ్ బిర్యానీ, రైసు వీసు ఆమో ఏమో ఇంతగానో మూడు తింటాడు నాయన అనిపించింది. ఇంకా కమిట్ అయినాం కాబట్టి తిని చూపిద్దామని ఒక లెవెల్లో అయితే ఫిక్స్ అయినాం. మొత్తానికి అన్నీ కొన్ని వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్ చేస్తే అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మావన్కి అయితే ప్లెయిన్ కర్డ్ రైస్ తీసుకున్నాం. మంచిగా తిన్నాడు, మంచిగా అనిపించింది. దాని తర్వాత స్వీట్ తిన్నాడు, డబల్ కా మీఠా మంచిగా ఉండే. గులాబ్ జామున్ అయితే గట్టిగా ఉండే. కలాకాన్ కూడా పెట్టారు, చిన్న చిన్న పీసులు, ముత్యమంత పీసులు. పెస్ట్రీలు మేము ట్రై చేయలేదు, పైన క్రీమ్ ఎక్కువ ఉండే. ఐస్ క్రీమ్లు బాగానే ఉండే, కొంచెం కరిగింది ఒకటి. మొత్తానికి నూడిల్స్తో స్టార్ట్ చేసి అమ్మ ఇదేమో నూడిల్సా రబ్బర్ బ్యాండ్లో వేసి గేసిరా అన్నట్టు ఉండే. కొంచెం నూడిల్స్ అంత బాగా లేకుండే, అంత మైనస్ అది అంత బాగా లేకుండే. ఆ బజ్జీ కూడా ఏదో ఉంటుంది అనుకున్నా, అరటి బజ్జీ. చూస్తే అది తొరటి బచ్చిలాగా ఉంది, అరటి బచ్చిలాగా లేదు అది. మొత్తం మావన్కి అయితే స్టార్ట్ చేసినాం, మనకు ఆకలి ఆగుతలేదు. మన నూడిల్స్ తీసుకొని చిన్నగా తిందామని చెప్పి తీస్తే మొత్తానికి రబ్బర్ బ్యాండ్లు చుట్టి పెట్టినట్టు ఉంది. కర్డ్ రైస్ అయితే జబర్దస్త్ ఉండే. కర్డ్ రైస్ బ్యాట్లు అయితే హార్ట్ షేప్ బ్యాట్లు ఇచ్చిండు. మామూలుకి బ్యాట్లు అంటే ఇష్టం. కరం ముళ్ళతో తింటాడు. మంచూరియా మాత్రం మంచిగా ఉండే, అంటే ప్రొఫెషనల్ మంచూరియాలా ఉండే. ది బెస్ట్ మంచూరియా ఉండే. మా మేడంకి మంచూరియా అంటే ఇష్టం కాబట్టి ఆ విషయంలో ఖుషి అయిపోయింది. సూప్ ఒకటి ఉండే, బ్రెడ్ ఫ్రై బ్రెడ్లో అందులో వేసుకొని సూపు అది తినాలి. తినక ముందుకు మేము అన్ని తిన్నాక సూప్ తీసుకొచ్చుకున్నాము. అదే మరి వెరైటీ అంటే మరి అట్లనే ఉంటుంది మనతోటి. బటర్ నాన్ అయితే తెచ్చినాం, అడిగితే ఇచ్చిర్రు బటర్ నాను. పన్నీర్ కర్రీతో తిన్నాగానే ఇక ఏదైనా ఒక రెండు మూడు ముద్దలు తింటే చాలు, కానీ ఎక్కువ తినలేము. ఎందుకంటే మిగతా ఐటమ్లు చాలా ఉన్నాయి, అన్నీ చూడాలి కదా. నేను అప్పటికి 2 ప్లేట్లు చేంజ్ చేసేసిన. 3వ ప్లేట్ నడుస్తుంది. చూద్దాం ఏం చేద్దాం ఏందో అని చెప్పేసి చూస్తున్నా, ట్రై చేస్తున్నా. ఆంధ్రాలో కూర్చొని తిన్నట్టుండే, చాలా బాగుండే. దాని తర్వాత ఈ మామిడి స్వీట్లు గుమ్మిండు, మా మేడం పప్పన్నం గుమ్మింది. మళ్ళీ కలాకాను ఈ రెగ్యులర్ ఐటమ్ తిని మంచిగా ఉండే. సర్వీస్ కూడా హోటల్లో వాళ్ళది బాగానే ఉంది, రెస్పాన్స్ మంచిగానే అనిపించింది. మంచిగా పిలిచగానే వచ్చి రోటీ గీటీ ఇవ్వడము, వాటర్ ఫ్రీ అనుకున్న 10 రూపాయలు వేస్తుర్రు. చూసుకోవాలి అది. వాటర్ ఛార్జబులే. మావాడైతే కలాకన్ గులాబ్ జామ్ ఇది డబల్ కా మీఠా అయితే మంచిగా తిన్నాడు. తిని దగ్గొస్తా అని భయం అయింది. తినుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసిండాడు. మొత్తానికి అయితే మంచిగానే అనిపించింది. నాది అట్లా ఇట్లా మెల్లగా టైట్ అవుతుంది కడుపు, ఏదో ఆయాసం లాగా అయినట్టు స్టార్ట్ అయింది. కొంచెం ఆపి మెల్లగా అటు ఇటు చూస్తున్నాయి ఏం చేద్దామని. స్వీట్లు అయితే మంచిగానే ఉన్నాయి, సూపర్ కొడుతున్నాయి. కానీ ఏంటంటే కొంచెం ఆల్రెడీ కోల్డ్ ఉండే మొన్న 3-4 రోజులు, భయమైంది కాబట్టి ఆపిన. ఇట్లా కూడా వేసిన అనుకోండి. ఇక మొత్తానికి ఆపితే మళ్ళీ హోటల్లో ఫీల్ కాడు. తర్వాత నేను ఫీల్ అవుతా, పైసలు కట్టేటప్పుడు నేను ఫీల్ అవుతా మళ్ళీ. కాబట్టి మొత్తానికి అయితే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే డెడ్లీ కాంబినేషన్. నన్ను బాగా తినమని చెప్పింది మా మేడం, కానీ నా వల్ల కాలేదు. అప్పటికే నాకు హెవీ అయిపోయింది, టైట్ అయింది. మంచిగా ఉంటుంది, గుడ్ కాంబినేషన్. టేస్ట్ కూడా బాగుండే అని చెప్పింది. బాగుంటుంది గులాబ్ జామ్ అయితే సూపర్ టేస్ట్, సాఫ్ట్ అండ్ స్మూత్ మంచిగా ఉండే, చాలా బాగుండే. అందులో కూడా 2-3 ప్లేట్లు చేంజ్ చేయని చెప్తే మా మేడం తల్లి చేంజ్ చేయలేదు, ఒకటే చేసింది.
వేస్ట్ చేయదు అంటే మరి పై మనం డబ్బులు వేస్ట్ చేస్తలేమా పాకెట్లకైనా పెట్టి. బఫే అంటే బఫేనే ఉంటుంది మరి, ఏమనుకుంటున్నావు? బఫే అంటేనే ఇది. మేము రెగ్యులర్ బఫేలు గట్లనే ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ బఫే కాదు ఇది, వెజ్ బఫే ప్యూర్లీ. నాన్ వెజ్ బఫే అయితే మామూలుగా ఉండదు, 2-3 వెరైటీలు చికెను. లేదు టేస్టింగ్ ఫ్లాట్ ఏం లేదు. కింద నేను వచ్చేటప్పుడు బోర్డు చూసిన, నో మైదా, నో అజినామోటో, నో కలర్ అని క్లియర్గా బోర్డు పెట్టినాడు. అది క్లారిటీ ఇచ్చింది కిందనే. అలా ఇస్తారు కదా అట్లా. అబ్బా బిల్ అయితే మొత్తానికి వచ్చింది 965, బట్ ఓకే. 450 రీజనబుల్. మేము ఆడ తిన్న ఫుడ్కి అయితే చాలా బాగుండే. మొత్తం తిన్నాక అట్లా ఇట్లా ఆడ కూర్చున్న సిట్టింగ్ కూడా మంచిగా అనిపించింది. ఇక మావానికి చిన్నగా తీసుకొచ్చి చేపలు చూపిస్తే భయం పడుతున్నాయి, ఎందుకంటే చిన్న చేపలు లేవని అన్నీ పెద్దవి ఉన్నాయి. బయటికి వచ్చేటట్టు ఉరుకుతున్నాయి అటు ఇటు. మావాడు చేయి పెట్టరా అంటే కూడా పెడతలేడు, మస్తు భయపడ్డాడు. మంచిది చేపలు ఉంటే. కొన్ని పాత ఫార్మాలిటీ, పాత ట్రెడిషన్ అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు ఏదో అక్వేరియంలు కడుతున్నారు, కానీ ప్రతి ఒక్క షాపులలో, బిజినెస్లలో, ఇంట్లలో చేపలు పెడుతుండే. ఎందుకంటే మంచి అనేది తీసుకుంటుందంట, పాజిటివిటీ ఇస్తుంది, నెగిటివిటీ ఎక్కువ తీసుకుంటుంది. మనం బయట నుంచి ఎంత ప్రాబ్లంలు వచ్చినా కానీ అక్కడ ఆ చేపల్ని చూడగానే కొంచెం కూల్నెస్ అనేది వస్తుంది. మొత్తానికైతే రెస్టారెంట్ ఖాళీ అయిపోయింది. లాస్ట్ మేమే పోతున్నాం, లాస్ట్ వచ్చినాం మేమే. పోవడం మాదే లాస్ట్ లాగౌట్. చిన్నగా అట్లా బయటికి పోయి కిందకి పోయి పోదాం నాయనా అని బయలుదేరుతున్నాం. అంబియన్స్ బాగుంది, మంచిగా ఉంది అంబియన్స్, చైర్స్ అంతా ఫర్నిచర్ నీట్గా ఉంది. ఇక వ్యాలెట్ పార్కింగ్ అనేది కార్ తెచ్చుకొని పోయి స్టార్ట్ చేసినాం. మళ్ళీ పాటలు విందామని చెప్పేసి చిన్న రంగులే పాటలు పెట్టినాం. ఈ మధ్య అమరన్ సాంగ్ జబర్దస్త్ సూపర్ హిట్, మంచి సాంగ్. ఒక రిజర్వ్ వేసుకున్నాం, ఎందుకంటే నిద్ర వస్తుంది, గట్టిగా తిన్నాం కదా బఫే. నిద్ర పోవాలంటే డ్రైవింగ్లో ఉన్నా అసలే. జర మెల్లగా అట్లా పాట పాడుకుంటూ మావాడు అప్పటికే నిద్రకు వచ్చిండు. ఎన్నాళ్ళైనా అది ఎన్నెలు అయినా నెలు అయినా గుండె కోసి నేను అందులో దాచి పూజించానా రక్తమందారాలతో కాలానే మనము తిరిగి వెనకకే తోదామా అరే చదచడగో తందానా పిల్లారా. దానికి ఇంటికి వచ్చినాక మామిడికాయ తొక్కు తిందామంటే మా మేడం మళ్ళీ పోయి మామిడికాయ తొక్కు తీసుకొని వచ్చి మంచి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నా సామి రంగా మస్తు అనిపించింది. అలా ఫిల్ అయింది డే అయితే, మంచిగా అనిపించింది. మామిడికాయ తొక్కు, వైట్ అన్నం, వేడి అన్నం, జబర్దస్త్ సూపర్, అసలు మామూలుగా లేకుండే. చాలా మంచిగా ఉంది. మీకు మా వాయిస్ ఓవర్ ఎట్లా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. బాయ్.